హలో నమస్తే వెల్కమ్ టు సయ్యద్ టీవీ. నేను మీ సయ్యద్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ ఒక రిక్రూట్మెంట్ని ప్రకటించింది. ఆ రిక్రూట్మెంట్ టోటల్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ షార్ట్ అన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ విధంగా ఉందో. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ ఫర్ ఎయిమ్స్ బీబీ నగర్ జూలై 2020. ఆ నోటిఫికేషన్ ఇవాళనే విడుదలైంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ టోటల్ మనం తెలుసుకుందాం. అంతకుముందు ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. దీని ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 29th జూలై నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 31 రోజు లాస్ట్ డే అనేది ఉంది. సో మన దగ్గర ఇంకా 1 month టైం ఉంది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ టోటల్ వివరాలు తెలుసుకుందాం. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి చూడండి. గ్రూప్ బిలో మనకున్న పోస్టులు వచ్చేసి ఇది గ్రూప్ బి. దీంట్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1 ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. అండ్ పర్సనల్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, 2 కూడా అన్రిజర్వ్డ్. అండ్ టెక్నీషియన్ ల్యాబొరేటరీ 1 అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1 అన్రిజర్వ్డ్. వార్డెన్ హాస్టల్ వార్డెన్ 2 ఉన్నాయి అన్రిజర్వ్డ్. టోటల్ 8 గ్రూప్ బి కింద మనకు ఉన్నాయి, 8 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. అండ్ గ్రూప్ సి కిందకి వస్తే మనకు స్టెనోగ్రాఫర్ 1 ఉంది, అది అన్రిజర్వ్డ్. లోయర్ డివిజన్ క్లర్క్ 1 ఉంది అన్రిజర్వ్డ్. టోటల్ 2 ఉన్నాయి, 2 కూడా అన్రిజర్వ్డ్. టోటల్ 10 వేకెన్సీస్లో 10 కూడా అన్రిజర్వ్డ్ అనేది ఉన్నాయి. ఆ నోటిఫికేషన్కి కావాల్సిన ఎడ్యుకేషన్ మనం చూసాం. చూడండి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1 దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు దీనికి అర్హులు. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆటోనమస్ బాడీస్. 3 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్గా ఉండాలి. శాలరీ వచ్చేసి 44,900 to 1,42,400 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు అనేది ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ దీనికి వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ 1 ఉంది, డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 years ఎక్స్పీరియన్స్. అండ్ శాలరీ వచ్చేసి 35,400 to 1,12,400 వరకు ఉంది. 35 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వబడింది. అదే పర్సనల్ అసిస్టెంట్ 2 అన్రిజర్వ్డ్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ ఈక్వలెంట్ qualification from a recognized university or institute, 3 years of experience. శాలరీ వచ్చేసి 35,400 to 1,12,400 వరకు ఉంది. 35 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వబడింది. అదేవిధంగా వచ్చేసి టెక్నీషియన్ ల్యాబొరేటరీ 1 ఉంది అన్రిజర్వ్డ్. బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ విత్ 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్. శాలరీ వచ్చేసి 35,400 to 1,12,400 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అనేది ఇవ్వబడింది. అదేవిధంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1 అన్రిజర్వ్డ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్. శాలరీ వచ్చేసి 35,400 to 1,12,400 వరకు ఉంది. 35 years
ఏజ్ లిమిట్ అనేది ఇవ్వబడింది. వార్డెన్కి వచ్చేసి మనకు 2 అన్రిజర్వ్డ్ ఉంది. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, పీజీ డిప్లొమా ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ హాస్టల్ ఇన్ గవర్నమెంట్ ఆర్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ వేర్ స్టూడెంట్ స్టే. శాలరీ వచ్చేసి 35,400 to 1,12,400 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years వరకు ఉంది. అండ్ మనకు వచ్చేసి గ్రూప్ సికి వచ్చేసి స్టెనోగ్రాఫర్ అన్రిజర్వ్డ్ 1, 12th class ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. అండ్ వీళ్ళకి వచ్చేసి టైప్ రైటింగ్ ఆర్ కంప్యూటర్ మీద స్కిల్స్ అనేది ఉండాలి. 25,500 to 81,100 వరకు ఉంది. అండ్ 30 years ఏజ్ లిమిట్ అనేది ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్ 12th class ఆర్ ఈక్వలెంట్ or matriculation or equivalent to qualification from a recognized board or with 5 years experience in relevant field. Typing speed compulsory, they have to know about computer typing. Salary వచ్చేసి మనకు 19,900 to 63,200 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వబడింది. ఇది వచ్చేసి పోస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చూడండి, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఎంప్లాయీస్కి అయితే ఈ విధంగా అనేది అన్రిజర్వ్డ్ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 8 years, అండ్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకు 10 years, అండ్ పీడబ్ల్యూడిఎస్ వాళ్ళకు 10 years, అండ్ పీడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ 15 years అనేది వాళ్ళకి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడింది. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఈచ్ కేటగిరీ యాజ్ మెయింటైన్డ్ బిలో టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్స్ యూజింగ్ ఆన్లైన్లోనే ఈ విధంగా మనం ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాలి. అదే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 1,500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ యాజ్ పర్ అప్లికబుల్. ఓబీసీ వాళ్ళకు కూడా సేమ్ 1,500, ఎస్సీ ఎస్టీ 1,200, అండ్ ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ అప్లికేషన్ ఫీజు వాళ్ళకి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 1,500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1,200 అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా ఇవ్వబడింది. ఇది వచ్చేసి ఎగ్జామ్ సిటీస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్స్. బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, పూణే, విజయవాడ ఈ సెంటర్స్లోనే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అవార్డింగ్ ఆఫ్ మార్క్స్. The candidates will be selected based on performance in the written exam, computer-based test and skill test if applicable. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారానే మనకు వాళ్ళు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రకారమే వాళ్ళకు ఉంటుంది. క్వశ్చన్స్ దట్ ఆర్ ఆన్సర్డ్ విల్ బీ కన్సిడర్ యాజ్ ఆన్సర్డ్. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. మార్క్స్ 1 mark విల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్. ప్రతి ఒక్క తప్పుకి ఒక -మార్క్ అనేది ఉంది. 0 మార్క్స్ విల్ బీ గివెన్ ఫర్ ద క్వశ్చన్ నాట్ ఆన్సర్డ్. ఒకవేళ మనం ఏదైనా ఆన్సర్ ఇవ్వకపోతే దానికి 0 మార్క్స్ ఇవ్వబడుతుంది. ఒకవేళ తప్పు ఆన్సర్ ఇస్తే మైనస్, కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ప్లస్. ఈ విధంగా అంటే ప్రతి ఒక్క తప్పుకు ఒక మార్క్ డిడక్షన్ అనేది ఉంటుంది. మనకు మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్ టెస్ట్. less negative marks. The candidates who scores less negative marks will be ranked higher. Age. If still the tie existent, the candidate elder by age will be ranked higher. ఎల్డర్స్కి ర్యాంక్ హయ్యర్గా ఇవ్వబడుతుంది ఒకవేళ రిజల్ట్ అనేది టై అయితే. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 2 పేపర్స్లో కండక్ట్ చేయబడుతుంది. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్
ఫస్ట్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 70 మార్క్స్, సెకండ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 30 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 400. అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ అనేది అలాట్ చేయబడుతుంది, -1 మార్క్ అనేది ఇవ్వబడుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 1.5 అవర్ మనకు టైం డ్యూరేషన్ అనేది ఇవ్వబడుతుంది. పేపర్ 1లో మనకు వచ్చేసి చూడండి, డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ ఫైనాన్షియల్ అండ్ సర్వీస్ రూల్స్ అండ్ కండక్ట్ రూల్స్, లెవెల్ రూల్స్, టీఏ రూల్స్, దాని మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ ఏరియా లైక్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఇవ్వబడుతుంది. ఆ విధంగానే మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అదే వచ్చేసి టెక్నీషియన్ ల్యాబొరేటరీ వాళ్ళకి వచ్చేసి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంది. దీనికి కూడా సేమ్ 100 క్వశ్చన్స్, 400 మార్క్స్. ఇది వచ్చేసి వాళ్ళ ఏరియా అనేది ఇవ్వబడింది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సేమ్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 400 మార్క్స్ అనేది ఇవ్వబడింది. వార్డెన్, ఇది వార్డెన్కి వచ్చేసి కూడా సేమ్ 100 క్వశ్చన్స్, 400 మార్క్స్. పేపర్ 1 వచ్చి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ పేపర్ 2 వచ్చేసి సేమ్, అందరికీ పేపర్ 2 అనేది సేమ్ అనేది ఇవ్వబడింది. ఈ విధంగా వాళ్ళకు ఉంది. అండ్ స్టెనోగ్రాఫర్ లోవర్ డివిజన్ వాళ్ళకు వచ్చేసి వీళ్ళకు 4 వేస్లో పేపర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, సో ఈ విధంగా అనేది ఇవ్వబడింది. 100 క్వశ్చన్స్, 400 మార్క్స్ ఈ విధంగా అనేది ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకు లోయర్ డివిజన్ వాళ్ళకు టైప్స్ స్పీడ్ కూడా టెస్ట్ చేయబడుతుంది. ఇది క్లియర్ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్.